హలో ఆల్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మా బాబు హెడ్ షేవ్ వీడియో అనమాట ఇది. ఇది వచ్చేసి లైక్ ఒక కార్యం వల్ల చేయించాల్సి వచ్చింది. మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా. సో ఆయన పెద్ద కర్మ రోజు ఇంకా మనవాళ్ళు కొడుకులు వీళ్ళందరూ కూడా గుండు చేయించుకుంటారు కదా. సో ఆ కార్యం వల్ల మేము మా బాబుకి గుండు చేయించాల్సి వచ్చింది. ఫస్ట్ టైం వచ్చేసి పుట్టెంటుకలు 5 మంత్స్లో తీయించాము. సెకండ్ టైం 9 మంత్స్లో తీయించాము. ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ టైం హెడ్ షేవ్ వచ్చేసి మా మామయ్య ఎక్స్పైర్ అయినందువల్ల తీయించాల్సి వచ్చింది. అండ్ మా అత్తయ్య గారిది వచ్చేసి జడ్చల్ల పోలేపల్లి విలేజ్ అనమాట. అండ్ మా మామయ్య గారు అదే ఊర్లో పుట్టారు, అదే ఊర్లో ఎడ్యుకేషన్ అయ్యింది, అదే ఊర్లో ఇంకా పిల్లల్ని చదివించడం అంతా కూడా ఆ ఊర్లోనే జరిగింది. అండ్ ఫైనల్గా ఆయన లాస్ట్ రిచువల్స్ కూడా పోలేపల్లి ఊర్లోనే అయిపోయాయి అనమాట. అండ్ ఈ బాబు వచ్చేసి మా కో సిస్టర్ వాళ్ళ బాబు అనమాట. ఒకరి తర్వాత ఒకరు ఇంకా నెక్స్ట్ వరుసగా అయితే గుండ్లు చేయించుకుంటున్నారు. అండ్ మా మామయ్య వాళ్ళు 5 మెంబర్స్ బ్రదర్స్. సో మా మామయ్య వచ్చేసి థర్డ్ పర్సన్ అనమాట. అండ్ మా మామయ్య వాళ్ళ అన్నలు ఇద్దరిలో ఒక అన్నయ్య పెద్దన్నయ్య ఎక్స్పైర్డ్, సెకండ్ అన్నయ్య ఉన్నాడనమాట, థర్డ్ మా మామయ్య. ఆ తర్వాత ఇంకా ఇద్దరు బ్రదర్స్ కూడా బాగున్నారు, హెల్తీగా ఉన్నారు వాళ్ళు. అండ్ లైక్ ఇంకా మా మామయ్యకి కొంచెం లైక్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఆయన ఈ మధ్య చలికాలం ఎక్కువ ఊర్లో చలి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వీక్ అయిపోయారనమాట. అండ్ లైక్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రీసెంట్గా మేము లైక్ మా కజిన్ మ్యారేజ్లో కలిసామన్నమాట. ఆ ఫోటో కూడా నేను లాస్ట్లో పెడతాను చూడండి. అండ్ ఇంకా అదే లాస్ట్ అనమాట. ఆ ఫొటోస్లో దిగిన ఫోటోనే ఫైనల్ రిచువల్స్లో కూడా మేము బ్యానర్ అనేది వేయించామన్నమాట. మాకు చాలా బాధాకరమైన విషయము, ఎందుకంటే మా మామయ్య చాలా ఇన్నోసెంట్, చాలా సైలెంట్. మేము ముగ్గురం కో సిస్టర్స్ అనమాట. మా ముగ్గురిని ఏ రోజు కూడా ఒక మాట అన్న రోజు అయితే లేదు. అండ్ అతను చాలా మంచి మనిషి. నాకు కూడా చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే ఒక 1-2 మంత్స్ పెళ్ళైన కొత్తలో ఉండేవాడు. అతనికి లైక్ ఏమంటారు, మన హైదరాబాద్ కల్చరు, హైదరాబాద్ వాతావరణము ఇవన్నీ అలవాటు ఉండవన్నమాట. సో ఎప్పుడు పెద్దగా హైదరాబాద్ అయితే వచ్చేవాడు కాదు. ఊర్లో చక్కగా చెట్ల మధ్యలో 10 మందిలో ముచ్చట పెట్టుకుంటూ ఉండే వాళ్ళకి మనకు ఈ అపార్ట్మెంట్స్లో స్టే చేయడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట. సో అతను హైదరాబాద్కి రావడం అయితే అస్సలు ఇష్టపడరనమాట. ఎప్పుడైనా మేమే ఊరికి వెళ్ళినప్పుడు మామయ్య అని చెప్పేసి కలిసి మాట్లాడి వస్తామన్నమాట. అండ్ మా మామయ్య అయితే లైక్ చాలా మంచి వ్యక్తి అనమాట. ఏ రోజు కూడా ఒక మాట అన్న మనిషి అయితే కాదు. అండ్ మేమందరం కూడా చాలా, అతను నవంబర్ 20th రోజు సిక్ అయ్యాడంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము, వెంటిలేటర్లో పెట్టారు. అండ్ ఇంకా లాస్ట్ స్టేజ్ అని చెప్పేసి కూడా చెప్పేశారు డాక్టర్స్. అండ్ మేము ఒక 10 days వరకు హాస్పిటల్లో ఉండి ఇంక ఇంటికి డిశ్చార్జ్ చేసి అన్నీ ఇంట్లోనే చేసామన్నమాట. అండ్ ఆయన ఆ తర్వాత కూడా సర్వైవ్ అవ్వడానికి లైక్ కొంచెం ధైర్యంగా బాగానే ఉండేవాడు. అండ్ నేను కూడా 10 daysకి ఒకసారి అలా వెళ్ళి ఒక 2 times 3 times అయితే చూసి వచ్చాను. అండ్ ఉన్న కొద్ది రోజులు మాత్రము ముగ్గురు కొడుకులు ఎవరైతే ఉన్నారో మా మామయ్యకి ముగ్గురు అబ్బాయిలు ఒక కూతురు అనమాట. వాళ్ళు కూడా చాలా ప్రేమగా దగ్గరుండి చూసుకున్నారనమాట. ఇంకా ఆయనకి లాస్ట్ రిచువల్స్ లైక్ అవన్నీ కూడా వీళ్ళే దగ్గరుండి అన్నీ చేసుకున్నారు. ఫైనల్గా అయితే ఇంకా మా మామయ్యది ఇక లాస్ట్ రిచువల్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఇంకా ఇది గుండు వచ్చేసి 11th day రోజు పెద్ద కర్మ చేస్తారు కదా, ఆ రోజు అయితే గుండు కొట్టిస్తున్నారనమాట మా బాబుకి. అండ్ మెమొరీ లాగా ఉండాలి, తాతయ్య చనిపోయినప్పుడు నువ్వు ఇంతున్నావు నాన్న అని చెప్పి పిల్లలకి చూపించాలి కదా. సో అందుకు ఈ వీడియో అనేది నేను నా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాను, ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పేసి. అండ్ మా మామయ్య చనిపోయినప్పుడు అయితే అసలు ఇంకెంతమంది ఊర్లో, ఒక్క ఊర్లోనే పుట్టి పెరిగి ఆయన ఆ ఊర్లోనే ఇంకా లాస్ట్ రిచువల్స్ కూడా చేసుకుంటున్నారు కాబట్టి చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు అందరు వచ్చారనమాట. అండ్ మా వాళ్ళకి కొంచెం చుట్టాలు కూడా చాలా పెద్ద గ్యాంగ్ ఉందన్నమాట. వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు.
మంచి మనిషి అన్నప్పుడు ఇంకా ఆలోచించరు కదా, ఖచ్చితంగా చివరి చూపులు చూసుకోవడానికైతే వస్తారు. అలాగే చాలామంది వచ్చారనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఉంటాడులే ఒక 3-4 మంత్స్ అనుకున్నాము. బట్ ఆలోపే ఎక్స్పైర్ అయిపోయారు. విచ్ వాస్ సో సాడ్ ఫర్ అస్. అండ్ ఎప్పటికీ లైక్ ఆయన ఆత్మకి శాంతి కలగాలి, మేమందరం కూడా బాగుండాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అటాచ్మెంట్స్ అంటే లైక్ నేనైతే ఊరికి వెళ్ళినప్పుడు పలకరించేదాన్ని అంతే. అండ్ మా పెద్ద తోటికోడలు కూడా ఊరు వెళ్ళినప్పుడే పలకరించేది. బట్ మేము హైదరాబాద్లో ఉన్న కొంచెం మాకు మా మామయ్య మీద ప్రేమలు ఎక్కువ ఉండేవి. అండ్ మా సెకండ్ కో సిస్టర్ అయితే తనకు చాలా అటాచ్మెంట్, ఎందుకంటే తనే దగ్గరుండి చూసుకుందనమాట. అండ్ టీకి కానీ కాఫీకి కానీ ఉదయము టిఫిన్కి, లంచ్కి, నైట్ డిన్నర్కి ప్రతిదీ కూడా తన దగ్గరుండి సర్వ్ చేసింది కాబట్టి తనకి ఇంకా చాలా అటాచ్మెంట్ ఉండి చాలా ఏడ్చింది. నాకు కూడా చాలా బాధేసింది అసలు. ఇంకా మాకు అతనితో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకొని కూడా నేను కూడా చాలా ఏడ్చాననమాట. అండ్ ఇంకా అంతే కదా, మనిషి యొక్క లైక్ లైఫ్ ఎంతవరకు ఉండాలో అంతవరకు కరెక్ట్ మా మామయ్య 75 ఇయర్స్ బతికారనమాట. అండ్ అప్పటికైనా చాలా గ్రేట్ అసలు. అతనికి 2-3 గండాలు కూడా వచ్చాయంట. అంటే ఎప్పుడో మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు అప్పుడే చనిపోయేవాడు, ఇప్పుడే చనిపోయేవాడు, అప్పుడు అదే అయింది, ఇప్పుడు ఇది అయింది, ఇప్పుడు 4వ గండం ఇది, ఇన్ని ఓర్చుకున్నాడు మామయ్య అన్నట్టు మా అత్తయ్య గారు కూడా చెప్పారనమాట. అండ్ ఫైనల్గా అయితే ఆయన ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేదు. ఆయనకు కూడా కొడుకులతో చేయించుకోవాలి అన్న ఇష్టం కూడా లేకుండే. ఇంకెన్ని రోజులు అని అన్నాడు. అండ్ నేను అనేదాన్ని, మామయ్య ఇంకెన్ని రోజులు ఇవ్వవా, నడవవా, నువ్వు ధైర్యంగా ఉండాలి, నడవాలి అని చెప్పేసి నేను గట్టిగా అరిసి చెప్తే, ఏం చేయాలమ్మా, నా కర్మ, నా గాచారము అని చెప్పేసి అన్నాడు. కానీ చాలా అంటే చాలా మంచి మనిషి మా మామయ్య. ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఒక మెమరీగా ఉండాలని పెడుతున్నాను అనమాట.